జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున మరి శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒక వాక్యాన్ని ఎవరైతే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. విని విడిచిపెట్టకుండా వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని రాజ్యమునకు బాటలు వేసుకునే ధన్యత అనుగ్రహించమని ప్రార్థిస్తూ క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, నాడు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా యేసు క్రీస్తు ప్రభువుకున్నటువంటి సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్నారంటే చెడగొడుతున్నారు. అంటే యేసు క్రీస్తుకున్నటువంటి సాక్ష్యం ఏమిటి అన్నప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చింది మొదలుకొని క్రీస్తు దేవుని పనిలోనే, దేవుని కోసమే, అంటే ఈ లోకానికి వచ్చింది మొదలుకొని ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి చేర్చడమే ఆయన యొక్క పని. అంటే యేసుక్రీస్తు ప్రభువు తాను బతికిన 33.5 సంవత్సర కాల వ్యవధిలో అంటే ఈయన తన కోసం తాను ఏ రోజు కూడా ఆలోచించలే. బ్రతికిన బ్రతుకంతా మనలనందరినీ రక్షణలోనికి నడిపించాలి అనే ఆయన ఆలోచించినాడు. అంటే ఈ లోకంలో మనము కూడా ఎలా బ్రతకాలి అన్నప్పుడు అనేకులను రక్షించాలి, రక్షణలోనికి నడిపించాలి, క్రీస్తు మార్గాన్ని చూపించాలి. అంటే ఆ మార్గము తెలియని వారికి ఇదే నీకు నిత్య జీవానికి పోయే మార్గము అని నువ్వు చూపించేటట్టు ఉండాలా. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే క్రీస్తే మార్గం అని నువ్వు చెప్పేటట్టు చూపించేటట్టు ఉండాలా. అందుకే ఈ లోకంలో నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ చెడిపోతావో అని ఒక చక్కటి మాట వ్రాయించినాడు. దశలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, కానీ మోసయుక్తమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని మాత్రమే సంతోషపెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. దశలోని సంఘానికి రాస్తూ, నాయనా, మేము చేసే బోధ ఎలాంటిది అంటే కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. ఎందుకంటే ఈ బోధ మాకెందుకు అప్పగించినాడు దేవుడు అంటే యోగ్యులము. అంటే దీనికి మేము అర్హత సాధించినాం, మేము అర్హులమని మాకు ఇచ్చినాడు దేవుడు. దీని నుంచి మేము తొలగిపోమని, మనుషులను సంతోషపెట్టే వాళ్ళం కాదు, మేము దేవుని మాత్రమే సంతోషపెట్టేవారం. మనుష్యులను సంతోషపెట్టేవారము మేము కానే కాదు. ఎవరిని సంతోషపెడతాం? దేవుడినే. అంటే మనుషులను సంతోషపెట్టేవారు ఎట్టుంటారు అంటే, అయ్యో వీళ్ళు చెడిపోతున్నా పోనీ, వాళ్ళు ఏదైనా చెప్తే సంఘానికి రారేమో, ప్రార్థనకు రారేమో, మానేస్తారేమో, మానేస్తే మానేని, వస్తే రాని, పోతే పోని. సువార్త పనిలో నువ్వు నిజాన్ని నిర్భయంగా ఎప్పుడైతే నీ సంఘంలో చెప్తావో అప్పుడు దేవుని సంతోషపెట్టినట్లు. మనుషులను సంతోషపెట్టేటట్టు చెబితే దేవుడు ఆనందపడడు, దేవుడు ఆనందపడడు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టడం దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మా హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టవారమై బోధించుచున్నాము. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చేకపు మాటలనైనను ధనాపేక్షనైనను కప్పిపెట్టు విషయమైనను ఎన్నడూ వినియోగించలే. ఎందుకంటే దేవుడే ఇందుకు సాక్షి. మేము డబ్బును ఆశించలే, ధనాన్ని ఆశించలే, బంగారు ఆశించలే, తిండి కోసం కాదు మేము బ్రతికింది. దేవుని వాక్యం మీ అందరూ బాగుపడాలి, మీ అందరూ బాగుంటేనే
చాలు. మనుషులను సంతోషపెట్టే వాళ్ళం కాదు మేము. లోక సంబంధంగా ఎట్లుంటాయంటే, ఒక మాట యెషయా గ్రంథంలో అన్నాడు. ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అన్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మీరు ఆలోచించినట్లు చెత్త చెత్తగా నేను ఆలోచించను. మీరు ఈ లోకంలో బ్రతికేదానికి ఆలోచన చేస్తున్నారు. మీరు మిమ్మల్ని నిత్య జీవానికి చేర్చేదానికి నేను ఆలోచిస్తున్నా. మీ తలంపులు నా తలంపులు అంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం. అలాగ ఆలోచిస్తున్నారా? మేము యోగ్యులమని సువార్త భారాన్ని అప్పగించినాడు. ఈ వాక్యంలో ఎలా ఉందంటే, వాక్యంలో ఉన్న నిజాలను ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు విన్నా, ఎవరు వినకపోయినా, నువ్వు నిజాన్ని నిర్భయంగా ఎప్పుడైతే చెప్పగలుగుతావో అప్పుడు నువ్వు గొప్పగా ఉంటావు. అప్పుడు నువ్వు దేవునిలో గొప్పగా ఉంటావు. నీ బ్రతుకు గొప్పగా ఉంటుంది, నీ ఆలోచన గొప్పగా ఉంటుంది, నీ స్థితిగతి గొప్పగా ఉంటుంది, నీ పద్ధతి గొప్పగా ఉంటుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ సంఘం దీవించబడుతుంది. సంఘంలో ఎవరెవరైతే క్రీస్తుకు లోబడి బ్రతకాలని ఆలోచిస్తున్నారో వారందరూ కూడా క్రీస్తు కోసం కట్టుబడి బ్రతకడం నేర్చుకుంటారు. నిజం చెప్పు. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు. చెప్పు, ఈ కొత్త సంవత్సరం కదా, పాత సంవత్సరంలో ఏమేమి జరిగినాయో నీకు చెప్పు. ఎవడు చెప్పమని నిన్ను? నీకేం జరిగింది అంత చెప్పడము సాక్ష్యమా? అంటే నీకు జరిగినేటి చెప్పడమా? నీకు జరిగినేటి చెప్పడం కాదు. వాక్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? వాక్యం చెప్పడం. నీకు జరిగినవి చెప్పడం వాక్యమా? ఈనాడు క్రైస్తవుల పైన ఎన్ని ట్రోలింగ్స్ జరుగుతున్నాయో సోషల్ మీడియాలో, వాటి అన్నిటికీ మనమే అవకాశం ఇస్తున్నాం. ఇవన్నీ పోవాలి అన్నప్పుడు నిజమైన వాక్యం ఎప్పుడైతే నువ్వు చెప్తావో, ఎప్పుడైతే చెప్పగలుగుతావో, ఎప్పుడైతే క్రీస్తుకు లోపడతావో, ఎప్పుడైతే నువ్వు నీ విధి విధానాన్ని మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని బ్రతుకుతావో ఇప్పుడు గొప్పగా ఉంటుంది. అంటే క్రీస్తు కోసం నువ్వు ఎప్పుడైతే జీవించాలి అనే ఆలోచన చేస్తావో అప్పుడు బాగుంటుంది. క్రీస్తు కోసం బ్రతకడం, క్రీస్తు కోసం జీవించడం, నువ్వు చేయవలసిన పని ఏంటి అన్నప్పుడు నిజాన్ని చెప్పడం. మనుష్యులను సంతోషపెట్టకుండా ఎప్పుడైతే ప్రభువును మాత్రమే సంతోషపెట్టాలి అని ఆలోచన చేస్తావో, ఆనాడు నిజంగా పేతురు గారు బోధించినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడపటి అపోస్తులను అడగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని. అంటే పేతురు గారు బోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారంతా బాధపడినారు. అంటే బాధపడితేనే బోధపడుతుంది అనుకోండి, అదే అలా ఉండే మాట. నువ్వు ఎప్పుడైతే బాధపడతావో, వాక్యాన్ని నిర్భయంగా ఎప్పుడైతే చెప్పగలుగుతావో, దేవుడు కొడతాడు అన్నాడు అనుకో, కొడతాడంట దేవుడు అని చెప్పు, అంతే. దేవుడు తిట్టాడు అనుకో, దేవుడు తిట్టాడని చెప్పు. దేవుడు బాధపడినాడని అనుకో, దేవుడు బాధపడుతున్నాడని చెప్పు. దేవుడు కన్నీళ్ళు విడుస్తున్నాడని చెప్పు, ఏడుస్తున్నాడు అనుకో, కన్నీళ్ళు విడుస్తున్నాడు. అంటే ఇవన్నీ మనకెట తెలుస్తాయి? ఆయన మనకు కనపరాడు కదా, దేవుడు మనకు కనపరాడు కదా. పెద్ద పెద్ద పాస్టర్లకే కనపచ్చేది, మనకు కనపరాడు. అంటే పెద్ద పెద్ద పాస్టర్లకు ఎందుకు కనిపిస్తున్నాడు, మనకెందుకు కనిపించడం లేదు అన్నప్పుడు నువ్వు వాక్యానికి విధేయులుగా లేరేమో, అంతే కదా. వాక్యానికి లోబడి బ్రతకలేదేమో, వాక్యానుసారంగా జీవించలేదేమో. వాళ్ళకు కనపచ్చే దేవుడు నీకెందుకు కనపరాడుగా? వాళ్ళకు కనపచ్చే దేవుడు నీకెందుకు కనపరాడు? వాళ్ళకు వరాలు ఇచ్చే దేవుడు నీకెందుకు వరం ఇయ్యాడు? వాళ్ళకు కనిపిస్తున్నాడు కదా, నీకెందుకు కనిపించాడు? అలాగే మన క్రైస్తవులుగా ఉన్న మనము ఎందుకు తప్పిపోతున్నాం అన్నప్పుడు
యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. దేవుడు ఏడ్చినా కనిపిస్తుంది, బాధపడినా కనిపిస్తుంది ఆయన మనస్సు, ఆనందపడినా కనిపిస్తుంది ఆయన మనస్సు. దీని గురించి చెప్పు. క్రీస్తుకున్నటువంటి ఆ యొక్క విధి విధానాలను బట్టి చెప్పు. వాక్యంలో ఏముంది అది చెప్పు. ఆయన బాధపడితే బాధపడినాడు, ఏడిస్తే ఏడ్చాడు, నవ్వితే నవ్వాడు. బాధపడితే ఎందుకు బాధపడ్డాడో చెప్పు. ఆనందపడితే ఎవరిని చూసి ఆనందపడ్డాడో చెప్పు. ఎవరిని చూసి ఆనందపడతానంటే నువ్వు మారితేనే ఆనందం, నువ్వు మారితేనే అద్భుతం, నువ్వు మారితేనే సంతోషపడేది ఆయన. నీ బ్రతుకు గొప్పగా ఉండాలంటే ఏ క్రీస్తుకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని, ఏ సాక్ష్యం ఏదైతే ఉందో ఓ మాట అన్నాడు. ఆయన దారిలో వెళుతున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు ఒక చక్కటి మాట అన్నాడు. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. నీకు ఇష్టమైతేనే, కష్టమైతే వద్దు నాయనా, ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా చెయ్యి, ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా పరిశుద్ధునిగా మార్చు. నువ్వు ఏ రోజైనా కుష్ఠరోగి అడిగినట్టు నువ్వు అడిగినవా ప్రార్థనలో? ప్రభువా నా హృదయాన్ని మార్చు, నా హృదయాన్ని మార్చని ఏ రోజైనా? నిజంగా కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగానే తక్షణమే శుద్ధుడైపోయినాడు, పరిశుద్ధుడైపోయినాడు. ఆ రోగం పోయింది, కుష్ఠవ్యాధి పోయింది. ఎవరైనా దైవ సేవకులు, దైవజనులు, పెద్ద పెద్ద వరాలు కలిగినటువంటి వారు ఏ ఒక్కరైనా కుష్ఠవ్యాధిని పోగొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. చెప్తుంటారు కదా, పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటారు వెనక. స్వస్థతా వరం కలిగిన దైవజనులు, స్వస్థతా వరం కలిగిన దైవజనులు, అగ్ని అభిషేకం కలిగిన దైవజనులు ఈ అగ్నితో ఏమైపోతారో, మనుషులను కాలుస్తారో వీళ్ళని వీళ్ళే కాల్చుకొని చచ్చిపోతారో. పేర్లు పెట్టుకోవడం కాదు, క్రీస్తుకు మాదిరిగా బ్రతుకు. క్రీస్తులోనికి ఎంతమందిని నడిపిస్తూ క్రీస్తు కోసం బ్రతుకు. ఆయన అడుగు ఏదైతే చూపించాడో మార్గం, అది అందులోనికి నువ్వు నడిపించు అనేకులను. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ఎవడైతే తండ్రి చిత్తాను ప్రకారము, తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా చేస్తాడో, ఎవడైతే ఆ ప్రకారంగా నెరవేరుస్తాడో వాడు పరలోక రాజ్యానికి అర్హుడు. ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభువా నేను దయ్యములను పోగొట్టినా కదా, అనేక రోగాలను పోగొట్టినా కదా. యేసునామంలో ఎవరు చెప్పినా పోతే ఏముంది, నువ్వే చెప్పాలనా? యేసునామంలో ఎవరు చెప్పినా బాగుపడిపోతారు. నీలో ఏముంది గొప్ప? నువ్వు వాళ్ళను బాగుపరిచినా వీళ్ళను బాగుపరిచినంటే నిన్నేమన్నా రానైనా అంటాడా? నువ్వు పక్కన నుండినైనా మళ్ళీ మాట్లాడదాం నీ సంగతి. నాకు లోబడిన వారిని మొదట నేను వారిని దగ్గరికి తీసుకోవాలా. వాళ్ళని నిన్ను నియమించింది ఎందుకు అసలు? నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి కాదు. నాడు అనేక సంఘాలలో చెప్తాంటారు, సాక్ష్యం చెప్పు. ఒక ఆయనకు వెంట్రుకలు నల్లంగా ఉండేయంట, అన్నీ తెల్లంగా అయిపోయినాయంట. హెయిర్ ఆయిల్ పూసుకోగానే ఎంటికలు నల్లగా ఉన్నాయన్నీ తెల్లంగా ఉండేవన్నీ నల్లంగా అయిపోయినాయంట. ఇవి సాక్ష్యాలా? ఇవి సాక్ష్యాలు. కుంటివారిని నడిపించినట్టు ఎవరైనా ఉన్నారా? కుంటివారిని, పోలియో వచ్చి ఉంటుంది కదా, ఊత చేయగలవాన్ని యేసుక్రీస్తు ప్రభు బాగా చేసినాడు. పోలియో కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు వచ్చినాయి. కుష్ఠవ్యాధిని బాగా చేసినాడు. గుడ్డివానికి చూపు వచ్చింది, కుంటి వాళ్ళు నడిచినాడు. అంటే ఇవన్నీ ఎవరైనా చేస్తున్నారా ఇప్పుడు నువ్వు గొప్ప చేసుకోవడానికి? ఏ ఒక్కరినైనా నడిపించినారా? కుష్ఠరోగి కలిగినటువంటి ఆ రోగం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ పెద్ద పాస్టర్ అయినా, ఏ అద్భుతాలు కలిగిన పాస్టర్లైనా వెళ్ళి
సేవకులు ప్రార్థించి వాళ్ళని ఎవరినైనా బాగుపరిచినట్టుందా? ఎక్కడైనా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయినాయి. ఎట కరిగిపోయినాయి రాళ్ళు? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎట వచ్చింది? నీకు రిపోర్ట్ ఎలా ఇస్తారు? అంటే నువ్వు ట్యాబ్లెట్లు వాడకుండానే నీకు రిపోర్ట్ ఇస్తారా? ఎలాగొచ్చింది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. స్వస్థపరిచిన తర్వాత వాడేమంటున్నాడు? కుష్ఠరోగంతో శుద్ధి ఆయను. అప్పుడు యేసు వానితో ఏమీ చెప్పొద్దు సుమీ, నైనా నువ్వేం చెప్పొద్దు. ఎక్కడికి వెళ్ళి కూడా నువ్వు నేను శుద్ధుని అయినా నన్ను యేసుక్రీస్తు ప్రభువు శుద్ధునిగా చేసినాడు అని ఎవరితో చెప్పొద్దు సుమి. ఎంత సింపుల్గా చెప్పాడు చూడు. ఎవరితో నువ్వు చెప్పొద్దు సుమి. మరి ఈ మాట దైవ సేవకులు చదవరా, వినరా, ఆలోచించరా? మైకులు తీసుకొని ఊదర కొడుతుంటారు. నీకు పరిశుద్ధత ఎలా కావాలో అలాగా దేవుడు ఇస్తాడంతే. చెప్పుకుంటే వస్తారా? పబ్లిసిటీ. ఇదిగో అక్కడ ఆయన బాగా చేస్తాడు, ఇదిగో ఈయన ఇక్కడ బాగా చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే బాధ్యత. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకొని కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. కన్నీళ్ళు విడిచి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే నీ ప్రార్థన వినాలి అన్నప్పుడు దేవునికి నీకు సంబంధం కలిగి ఉండాలంతే. ఆ కుష్ఠరోగి కలిగినటువంటి వాడు ఊర్లోకి వెళ్ళి చెబుతాడేమో అని, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమీ చెప్పొద్దు సుమి, ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు. ఓ మాట అన్నాడు 9వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయనను వెంట వచ్చిరి. దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినాడు. వారిని అడగగా చేయగలమని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పినాడు. అప్పుడు వారి కన్నులు ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగును. వారి కన్నులు తెరవబడిన అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించినాడు. ఈ గుడ్డివారు ఎక్కడికైనా వెళ్ళి మాకు కంటి చూపు ఎవరిచ్చిందంటే దావీదు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాకు కంటి చూపు వచ్చిందని ఎవరికి చెప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని ఖండితముగా ఆజ్ఞ అతిక్రమం పాపం వలన వచ్చే జీతం. ఇప్పుడు మీరంతా ఏం సంపాదించుకుంటున్నారు? పరలోకాన్నే, జీవాన్నే, నిత్య నరకాన్నే. ఖండితముగా. సాక్ష్యము అంటే వాక్యం బోధించడం. మీరు బాగుపడినట్టు చెప్పడం కాదు. మీరు యేసుక్రీస్తులో ఉంటే ఎట్టయినా బాగుపడతారు. మీరు క్రీస్తులో ఉంటే ఎట్టయినా బాగుపడతారు. మీరు దేవునిలో ఉంటే, దేవునికి లోబడి బ్రతికితే ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. మీరు గొప్పగానే ఉంటారు. ఎందుకంటే మిమ్మును గొప్ప చేయడానికే నేనుండా అన్నాడు దేవుడు. అందుకే యోగ్యమైన దానిని ఎన్నుకోండి. యోగ్యం అంటే మీకు శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటి ఏంటి, మనస్సును నీ యొక్క ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగజేసేది ఏమిటి అన్నప్పుడు వాక్యానికి విధేయులుగా ఉండండి. వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోండి. వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. ఒక కుష్ఠరోగి ప్రభువా నీవు శుద్ధిని నువ్వు చెయ్యి అంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఒక గుడ్డివాడు అడిగినాడు, ప్రభువా నీ మీద నాకు నమ్మకం ఉందని. అంటే నీకు నమ్మకం లేదా నీ మీద? ఈనాడు మన ఇంట్లో ఎవరికైనా ఇప్పుడు మనకే జ్వరం వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళు వేసుకుంటే ట్యాబ్లెట్ తగ్గిపోతుందా? ఎవరి ట్యాబ్లెట్ వాళ్ళే వేసుకోవాలా, ఎవరి ఇంజక్షన్లు వాళ్ళే వేసుకోవాలా, ఎవరికి రోగానికి సంబంధించినట్టుగా వారే మెడిసిన్ వాడాలా. ఎవరో ప్రార్థన చేస్తే నీకు ఎలా తగ్గిపోతుంది రోగం?
ఏం చెప్పినా కానీ మన వాళ్ళు ఎవరు వినరు. ఏంటంటే తిమోతికి జబ్బు చేస్తుంది, కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చే నొప్పి కోసం నైనా ఏం చేయాలా? తరచుగా వచ్చే నొప్పి కోసం ఇది కొంచెం కొంచెం ద్రాక్షారసం, పండ్ల జ్యూసు ఇట్లాంటివి తాగునైనా ఇంకా ఏం చేయలేమంటే, అంతవరకు పౌలు గారు కూడా అనేక స్వస్థతలు చేసినారు కదా. చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు, ఊత చేయగలిగినాడు, బాగుపరిచినాడు, గుడ్డి వారికి చూపినిచ్చినాడు. ఆయన కూడా ఆయన కడుపు జబ్బు బాగు చేయలేడా? బాగు చేయలేడా? ఆయన దగ్గర లేవు అద్భుతాలు, లేవు, వదిలేసి వచ్చేసినాడు. కానీ ఏమైనా తరచుగా వచ్చే నొప్పి ఇది సహజమే, మన మనుషులం. దీని నిమిత్తం నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజంగా ఇది ఎవరితోనూ చెప్పొద్దు అని ఖండితముగా ఆజ్ఞ ఇచ్చినాడు. మరి మన దైవ సేవకులు మరి ఈ అద్భుతాలు కలిగినటువంటి ఇవన్నీ కూడా మనం ఎందుకు పిల్లలకు మనం బోధించలేకున్నాం? నైనా క్రీస్తు చేసిన అద్భుతాలు ఇవి, కార్యాలు ఇవి. అంటే మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో బైబిల్ చూసి మాత్రమే మనం నేర్చుకోవాలా అని పిల్లలకు మనం ఎందుకు బోధించలేకుండా ఉన్నాం? ఒక మాట అన్నాడు 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. అక్కడ బహుజన సమూహం వచ్చే వాళ్ళలో కొంతమంది అనారోగ్యంతో ఉంటే వాళ్ళందరినీ బాగు చేసినాడు. నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు, నన్ను ఎక్కడ కూడా చెప్పొద్దు, ఎక్కడ కూడా మీరు చెప్పొద్దు, నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు అని ఆజ్ఞ ఇచ్చేసినాడు. ఇప్పుడు మనమైతే టీవీలో కనపరావాలా, పేపర్లో కనపరావాలా, చర్చిలో కనపరావాలా, మనం చేసే ఆశ్చర్యకార్యాలు టచ్. దేవుడు ఏంది? పడగొట్టేవాడా దేవుడు నిలబెట్టేవాడా? పడిపోయిన వారిని నిలబెట్టేవాడు, పెంట కుప్పల నుండి లేపేవాడు. అంటే నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నా నిన్ను ధనవంతుని చేసేవాడు. మరి అలాంటి దేవుడు నిన్నెందుకు పడగొట్టాలని కూడా టచ్ అని? మరి ఏముందో దాంట్లో చేతిలో? టచ్ అంటారు. ఇవన్నీ కూడా అందుకే పౌలు గారు ముందుగానే బాధపడుతున్నాడు. అయినా మేము ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కపటమగల వారము, దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదట బోధించుచున్నాము. కలిపి చెరిపే వాక్యాన్ని మనం వినకూడదు అని. కలిపి చెరిపేడి వాక్యం. అనేకులు ఎంతోమంది ఉన్నారు. నిజంగా యేసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి వాక్యము తప్ప, అపోస్తుల బోధ తప్ప ఇంకా ఏమి కూడా వినకూడదు. ఎందుకంటే ఏది విన్నా కూడా కలిపి చెరిపెడి బోధ. అటువంటి బోధకు మనము చెవి ఇగ్గకుండా ఉండాలా. ఎందుకంటే మనము క్రీస్తుకు భయపడి లోబడి బ్రతికేవారిగా ఉండాలా. యేసు క్రీస్తు ప్రభువుకు మనము మన జీవితాన్ని అర్పించేవారిగా ఉండాలా. ఎందుకంటే లోక సంబంధంగా లోకస్తులు ఆలోచిస్తారు. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. అనేక దయ్యములను వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగములను స్వస్థపరచుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువు కూడా నూనె రాసి ప్రార్థన చేస్తాం. మనం ఇప్పుడు ప్రేరాయలు అని వస్తుంది. ఈ ప్రేరాయలు కూడా త్రాగకూడదు. త్రాగితే ఏమవుతుంది? మనము ఆరోగ్యం కాదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లు కూడా నూనె వస్తువులు వాడద్దు అని చెప్తారు. మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభువే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలలో క్రీస్తు బోధ ఏదైతే ఉందో అదే ఉంటుంది. అనేకుల రోగాలు పోగొట్టేదానికి నూనె రాసి ప్రార్థన చేసేవాడు. నూనె రాసి ప్రార్థన. త్రాగమని చెప్పడా? రాసి ప్రార్థన చేయన్నాడు. త్రాగమని చెప్పడా?
అదేదో కొన్ని చోట్ల కొంతమంది చెప్తుంటారు, కొన్ని చోట్ల తైలాభిషేకం అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు అనుకోండి, వాక్యానికి విరుద్ధంగా ఏది ఉండకూడదు. అందుకే అక్కడ పౌలు గారు చెప్పింది, మేము దేవుని మాత్రమే సంతోషపెడతాం, మనుషులను కాదు. చేలల్లో మనము మందు కొట్టినట్టు కొడుతుంటారు, స్ప్రే. అది కొడితే అది కొట్టడం వల్ల ఉపయోగం ఏముంది? అది త్రాగడం వల్ల ఉపయోగం ఏముంది? ఎవరైతే జబ్బు పడి ఉండరో వాళ్ళని ఏం చేయాలా? సంఘపు పెద్దలు, మీరే సంఘంలో మీరే చర్చిలో అయితే ఉంటారో సంఘపు పెద్దలను పిలిచి ఒక మాట అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మీలో ఎవడైనాను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను, ప్రభు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయాలా. సంఘపు పెద్దలను పిలిపించి అతడు ఎవడైతే రోగి అయి ఉన్నాడో అతనికి నూనె రాసి ప్రార్థన చేయాలా. నూనె తాపడం కాదు, ప్రార్థన చేసి కొబ్బరి నూనె మాత్రమే తాగుతావు చూడు, ప్రార్థన చేసిస్తే. పోనీ ఏదైనా ఇప్పుడు చెనిక్కాయ నూనె తాగుతారా ప్రార్థన చేసుకొని? ఫెనాయిల్ తాగుతారా? పెట్రోల్ తాగుతారా? పామాయిల్ తాగుతారా ప్రార్థన చేసిస్తే? పోనీ పురుగుల మందుకు ప్రార్థన చేసిస్తే తాగుతారా? రోగం పోతుందా? మీరే పోతారా? కొబ్బరి నూనె మాత్రం ఎందుకు వాడుతున్నారు? ఆలివ్ ఆయిల్ మాత్రం ఎందుకు వాడుతున్నారు? దీనిలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. దాన్ని పూసుకుంటే ఎక్కడైనా ఏమైనా గాయాలు అందున్నా, మనకు నొప్పులున్నా అవి తగ్గుతాయి, స్వస్థత కలుగుతుంది. మనకి ఏదన్నా వ్యాధి ఉన్నా సంఘపు పెద్దలను పిలిపించి వారి సమక్షంలో యేసునామంలో ప్రార్థన చేయించుకోవాలంతే. నూనె త్రాగడం కాదు. పెట్రోల్ తాగండి, ఫెనాయిల్ తాగండి, పామాయిల్ తాగండి, ప్రాణం పోతుందా? మన రోగం పోతుందా? ఈనాడు ఉన్న సమాజంలో మనం ఎందుకు అంత చిన్న చూపుగా ఉండమంటే మన అజ్ఞానాన్ని వాళ్ళకు ఆసరాగా వాడుకుంటున్నారు. కాబట్టి వాక్యాన్ని బోధించడం నేర్చుకోండి, సంఘాలను అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే సంఘాలు ఈనాడు వాక్యం లేక ఎన్నో సంఘాలు వెనకబడి ఉన్నాయి. కాబట్టి ఆ సంఘాలలో ఎక్కడెక్కడైతే వాక్యం లేదో వారిని ప్రసిద్ధి చేయాలి. మీరు నీ వాక్యమే సత్యం, సత్యాన్ని ప్రచురణ చేయాల. లోకంలో కలిపి చెరిపే బోధ ఉండకూడదు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ మాటలు విన్నారు. మాటలను విని విడిచిపెట్టకుండా పరలోక రాజ్యానికి బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి ప్రభువా, ఆయా సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘాలలో ఉన్న ప్రతి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. పరలోక సంబంధమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, జీసే సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సువార్త పనిలో ప్రభువా మరింత మరి ప్రభువా నీ సేవా జీవితంలో వాడబడినట్లుగా మరి ప్రభువా ఈ యొక్క మినిస్ట్రీస్కి ఎవరైతే సహకరిస్తున్నారో వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, అనేకులను నీ వాక్యానుసారమైన రీతిలో మరి ప్రభువా మేము కొందరినైనా లాగి అగ్నిలో నుండి లాగినట్లు ప్రభువా లాగునా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అనేకులను మేము రక్షణలో నడిపించి నీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా కృప చూపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.